నమస్కారం. సారికా జ్యోతిషాలయంకు స్వాగతం. ఈ వీడియోలో మనం రాసులకు రంగుల గురించి తెలుసుకుందాము. మేషము రక్తవర్ణం అంటే ఫుల్ రెడ్ అన్నమాట, రక్తము కలర్, బ్లడ్ కలర్. వృషభము తెలుపు రంగు, మిథునం ఆకుపచ్చ, కర్కాటకము ఎర్ర వడ్ల రంగు అంటే ఎర్ర వడ్లు ఉంటాయి కదండి, రైస్, రెడ్ కలర్ రైస్, ఆ కలర్ కర్కాటకం. నెక్స్ట్ సింహము పొగ రంగు అంటే ఇది పొగ ఉంటుంది కదా, ఆ కలర్. నెక్స్ట్ కన్య చిత్రవర్ణము అంటే కలర్స్ ఉంటాయి కదా, అది. తుల నీలం రంగు, వృశ్చికము పసుపు రంగు, ధనుస్సు చాక్లెట్ కలర్, మకరము తెలుపు నలుపు కలిసిన రంగు, కుంభము నలుపుతో కూడిన తెలుపు వన్నె కలది, మీనం వచ్చేసి పాల మీగడ రంగు అనమాట. ఈ రంగులు నాది. ఇప్పుడు కొందరు ఉంటారు, నేను ధనుస్సేనండి, నాకేం చాక్లెట్ కలర్ అంతగా నచ్చదు అంటుంటారు. అట్లా ఎట్లా జరుగుద్దంటే ఒక్క ధనుస్సు ఒక్కటే ఉండదు కదండి, ధనుస్సులో కొన్ని రకాల గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాలు బలంగా ఉన్నాయా లేకపోతే రాశియే బలంగా ఉందా చూసి వాళ్ళ స్వభావాన్ని సూక్ష్మీకరించి చెప్పాలన్నమాట. ఫలితాలు రాసేటప్పుడు చెప్పేటప్పుడు అప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. అవి మీకు నేను గ్రహాలకు కూడా కలర్స్ ఉంటాయి, అవన్నీ చెప్పేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ పొట్టి రాసులు పొడుగు రాసులు, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, మనకి చాలా ప్రాక్టికల్గా కూడా బాగా ఉపయోగపడతాయి. ఇవేంటివో చూద్దాం. అంటే హ్రస్వరాశులు, దీర్ఘరాశులు, సమరాశులు అని ఉంటాయన్నమాట. పొట్టి రాశులు అంటే హ్రస్వరాశులు, వృషభము మేషము మీనము హ్రస్వరాశులు. అలాగే సమరాశులు ధనుస్సు కర్కాటకము మిథునము మకరం. అలాగే పొడుగు రాశులు కన్య వృశ్చికము తుల సింహము. ఈ రాశులలో పుట్టి లేదంటే ఈ రాశులు లగ్నాలయ్యి వాటిల్లో పుట్టి ఆ రాశి యొక్క అధిపతి కూడా ఆ లగ్నాన్ని చూసి మిగిలిన ఏ గ్రహాలు చూడకపోయినట్లయితే ఈ రాశుల లగ్నాలై అందులో పుట్టిన వాళ్ళు కొంచెం పొట్టిగా కనిపిస్తారనమాట. ఇట్లా మనం మెజర్ చేయొచ్చు, జాతకాన్ని మనం పరిశీలించి చెప్పచ్చు, అందుకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ రాశులకు జాతులు, ఈ జాతులు కూడా ఉపయోగపడతాయి. అంటే ఈ జాతులు అంటే కులాలు కావు, వాళ్ళ యొక్క స్వభావాలు. అంటే క్షత్రియ జాతి యొక్క స్వభావం ఏంటి? యుద్ధం చేయటం, గొడవలు పడటం, చాలా దురుసుగా ఉండటం, ఇలాంటివి అన్నమాట. అలాగే బ్రాహ్మణ జాతి యొక్క స్వభావం ఏంటిది? సాత్విక తత్వం, మనకెందుకులే అనుకొని ఉండడం, సౌమ్యంగా ఉండటం, ఇట్లా. అలాగే మిథునం యొక్క వైశ్య జాతి యొక్క లక్షణం ఏంటి? వ్యాపారము, ఎందులో ఏదైనా లాభం వస్తుందని మనం అనుకోవడం, ఇలాంటి స్వభావం. అలాగే శూద్రజాతి ఏంటంటే వాళ్ళు మైండ్ కన్నా కూడా శరీరానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి హార్డ్ వర్క్స్ చేస్తారనమాట. అంతేగాని ఈ జాతులు అంటే కులాలు కావు. ఓకే అండి. మేషము సింహము ధనుస్సు క్షత్రియ జాతి చెందినవి. అలాగే వృషభము వృశ్చికము మీనము బ్రాహ్మణ జాతికి చెందినవి. మీరు చూడండి, మీరు గమనించితే కొంచెం జ్యోతిష్యం చెప్పే వాళ్ళైనా సరే ఈజీగా గమనించుకోవచ్చు. మీనరాశి ఉన్నవాళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు, మెత్తగా ఉంటారు. అలాగే వృశ్చిక రాశి ఉండి వాళ్ళు అనురాధ నక్షత్రం కానీ ఇంకొకటి జ్యేష్ఠ కాకుండా ఇంకో నక్షత్రంలో ఉన్న వాళ్ళు కానీ చాలా సాత్వికంగా, చాలా సౌమ్యంగా, కొంచెం మౌనంగా ఉంటారు. అలాగే వృషభంలో కూడా కొందరు ఉంటారు. అంటే వృషభం అంటే ఏంది? అశ్విని భరణి కృతికా పాదో మేష, కృతికాత్రయ రోహిణి మృగశిరార్థం వృషభం. రోహిణి నక్షత్రంలో వృషభ రాశి ఉన్నట్లయితే వాళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు, చాలా సాఫ్ట్గా, వాళ్ళు చాలా రెస్పెక్టివ్గా, ఇతరులకు చాలా మేలు చేసే విధంగా ఉంటారు. అలాగే మిథునం కుంభం తుల వైశ్య జాతి. తులలో చూడండి, తుల రాశిలో మీరు గమనిస్తున్నట్లయితే మిథునంలో కూడా గమనించినట్లయితే వాళ్ళు చాలా బిజినెస్ మెంటాలిటీ ఉంటుంది. ఇవన్నీ మనం
ప్రాక్టికల్గా చూడాల్సిందే. మీకు ఇంకా సూక్ష్మంగా చెప్పేటప్పుడు చాలా బాగా వివరిస్తాను నేను. అలాగే కర్కాటకం, కన్య, మకరం శూద్రజాతికి చెందిన రాశులు. ఇప్పుడు రాశులకు దిశలు ఇవి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. మనకి ప్రశ్న జాతకంలో అయితే ఇవి 100% మనకు ఫలితాలు కూడా ఇస్తుంటాయి. మేషం, సింహం, ధనుస్సు తూర్పు దిక్కునకి చెందినవి. మనకు అట్లాగే కొందరు అడుగుతారు క్వశ్చన్స్ ఏమనంటే, మనకి వధువు ఏ దిశ నుంచి వస్తుందండి మాకు, అట్లనే మేము ఏ దిశలో ఇల్లు కట్టుకోవాలి, మనం గుమ్మం ఎటు తూర్పుకు పెట్టుకోవాలా, లేదంటే మేము దక్షిణ దిశ ఉన్న ఇల్లు కొనుక్కోమంటారా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటికి కూడా ఈ రాశులకు దిశలు ఉపయోగపడతాయండి. మేషం, సింహం, ధనుస్సు తూర్పు, అలాగే వృషభం, కన్య, మకరం దక్షిణ దిశ, మిథునం, తుల, కుంభం పడమర, కర్కాటకం, వృశ్చికం, మీనం ఉత్తర దిశ. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. మనకు మ్యాప్ ఉంటుంది కదా, ఆ మ్యాప్ ఎలాగో ఇది కూడా అలాగే ఉంటుంది. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈజీగా గుర్తుంచుకోవచ్చండి. నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు పటం కూడా గీసి చూపిస్తాను. అట్లనే ఇప్పుడు గ్రహాల గురించి చూద్దాం. మనం గ్రహాలు చెప్పుకున్నాం కదా, ఇది ఈజీగా మనకు తెలుస్తుంది. గ్రహాలు 9 అండి. అవి రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు. వీటిల్లో మళ్ళీ ఛాయాగ్రహాలని 2 ఉంటాయి. అవి రాహు, కేతు. ఈ ఛాయాగ్రహాలు అంటే ఏవో కాదు, నీడ అన్నమాట. ఇది జస్ట్ తారా. ఇవి మిగిలిన గ్రహాలన్నీ మామూలుగా ఆధిపత్య గ్రహాలు అన్నమాట. రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని ఆధిపత్యం గల గ్రహాలు. రాహు, కేతువులకు అందుకనే సపరేట్గా హౌసెస్ లేవు.